ఇలా ఎవరికైనా చేస్తే ఆ వీడియోలు నేను కూర్చొని చూసేవాడిని. ఇప్పుడు నా వీడియో నేను చూసుకుంటున్నాను. నేను ఇంకా ఇంటికి వెళ్ళి 10,000 వదిలించుకుందాం అనుకున్నాను. మనం ఇప్పుడు ఫిల్మ్ ఇమోజీ సాయి కిరణ్ అన్న రూమ్ లో ఉన్నాం అనమాట. బట్ ఐ వాంట్ యూ టు హ్యావ్ దిస్ గిఫ్ట్. మా సబ్స్క్రైబర్స్ గుర్తు రావాలి గిఫ్ట్ గా చూస్తే. ఇప్పుడు బెట్టింగ్ ప్రమోట్ చేయలేదు, మీరు కూడా ప్రమోట్ చేయలేదు. మీ పర్సెప్షన్ ఏంటి? ఈ మధ్య చూస్తే ఆడ లైవ్ లో ఇన్వెస్ట్ చేస్తారట చూడండి. గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్స్. మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో గణేష్. ఒకసారి ఫోన్ వస్తుంది. సో మీరు చూస్తున్నారు, మనం వైజాగ్లో ఉన్నాం. ఇట్స్ బీన్ 3 days. ఈ 3 days కూడా మనం ఒక పర్సన్తో బాగా జర్నీ చేస్తున్నాం, హూ ఈజ్ సాయి కిరణ్. మన ఫిల్మ్ ఇమోజీ నుంచి మీరు గెస్ట్ చేసి ఉంటారు. ఈరోజు మనం ఆయనతో కొలాబ్ అవబోతున్నాం అనమాట. అతని పెళ్లి రాబోతుంది 27th. ఇన్వైట్ కూడా చేశారు హైదరాబాద్కి వచ్చి. మరి బ్రో, మీది మాది విజయనగరం, మన ఇద్దరం క్రియేటర్స్, మనం ఎలాగైనా కొలాబ్ అవ్వాలి. అండ్ పెళ్లి కూడా దగ్గర పడుతుంది కాబట్టి లెట్ మీ గివ్ యూ లిటిల్ మేక్ ఓవర్ అని చెప్పి ఆయన ఆల్రెడీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా కొనేసుకున్నారు, అవుట్ఫిట్స్ అవి పెళ్ళికి. బట్ తెలుసు కదా, మన కైండ్ ఆఫ్ పర్సనల్ టచ్ ఉంటుంది, ఆ స్టైల్ ఉంటుంది. సో దానికోసం వీఆర్ అగైన్ మీటింగ్. నిన్నే మీట్ అయ్యాం, మొన్న అయితే ఏకంగా షూ షాపింగ్కి వెళ్ళాం అనమాట. లిటరలీ 3 pairs అతను పెళ్ళికి వేసుకునేవి. సో కంప్లీట్లీ అక్కడ షాప్ చేసి అండ్ ఆ రోజు మంచిగా టైం స్పెండ్ చేసి అండ్ దాని తర్వాత నిన్న కలిసి ఒక షార్ట్ షూట్ చేసాం. ఆ షార్ట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మన షార్ట్ సెక్షన్లో. చూడకపోతే చూడండి. ఒక కైండ్ ఆఫ్ పర్సనల్ బాండ్ వచ్చిందనమాట ఆయనతోనే. సో చాలా మంచి ఇన్స్పైరింగ్ పర్సన్ నాకైతే మాత్రం. అసలు అంత మాట్లాడిన తర్వాత అసలు వెనకాల ఒక ఆఫీస్, 20 members ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఫర్ ఏ సింగిల్ ఛానల్ అంటే ఇట్స్ గ్రేట్ మ్యాన్. సో ఇప్పుడు అతను మీట్ అవబోతున్నాం. ఇంకా అతను వచ్చిన తర్వాతే మీకు మళ్ళీ ఫ్రేమ్ ఓపెన్ అవుద్ది. బాయ్. హలో సాయి కిరణ్ అన్న. హాయ్ హాయ్. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం కానీ మళ్ళీ ఏదో ఫార్మాలిటీ కెమెరా ముందు ఇంట్రడక్షన్ అని గుర్తొచ్చింది. మా ఫ్యాషన్ సబ్స్క్రైబర్స్కి మీ ఫిల్మ్ ఇమోజీ స్టైల్లో, అంటే మిడిల్ క్లాస్ మధు స్టైల్లో వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్స్ అని చెప్పి ఒక చిన్న అడ్రసింగ్ చేస్తే మా వాళ్ళు చాలా ఖుషి అయిపోతారు అనమాట. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్ వర్స్. అండ్ బై ద వే, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మ్యారేజ్. లిటరల్లీ హైదరాబాద్కి వచ్చి కార్డ్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ మన విజయనగరం, అది కూడా ఆ పాయింట్లో ఫస్ట్ కనెక్ట్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ గ్రూమింగ్ మేక్ ఓవర్, అంటే మీరు పెళ్ళికొడుకు కాబట్టి ఫస్ట్ గ్రూమ్ మేక్ ఓవర్, దాని తర్వాత అవుట్ఫిట్ మేక్ ఓవర్ అవుద్ది అనమాట. సో మన భార్గవ్ కూడా వచ్చాడు. సో వైజాగ్ వచ్చి మీకు ఇలా సెట్ చేసాం ఒక దగ్గర. ఇప్పుడు ఉన్నదానికన్నా తెల్లగా వచ్చేస్తావా? పక్కాగా. తెల్లగా అంటే స్కిన్ లో క్వాలిటీ అది పెరుగుతుంది. తెల్లగా అని చెప్పి మనం చెప్పలేం కానీ స్కిన్ లో ఆ క్వాలిటీ అయితే పక్కా చూస్తారన్నమాట. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మొత్తం సెట్ చేసి ఉంచాం అనమాట. అక్కడికి వెళ్ళిపోతాం. ఏదో పుణ్యం కట్టుకోండి. భార్గవ్. భార్గవ్. సో తెలిసినట్టే త్వరలోనే పెళ్ళి ఉంది. సో గ్రూమింగ్ మంచి గ్రూమ్గా తయారు చేస్తా అని చెప్పి నేను ప్రామిస్ చేశాను. ఆ రెస్పాన్సిబిలిటీ నీ చేతిలో పెడుతున్నాను. అది అందరికీ తెలుసు కూడా. నాకు 2 రోజుల నుంచి మనోడు హైప్ ఇస్తున్నాను నేను. భార్గవ్ నా బాహుబలిలా కనిపిస్తున్నాను. ఏం చేస్తాం మరి చూడాలి. హెయిర్ డ్రెస్సింగ్ అవుతుంది, దాని తర్వాత ఫేషియల్, ట్యాన్ అవుతుంది, దాని తర్వాత పెడిక్యూర్, మెనిక్యూర్, అదే కాల్ కరడాలు అన్నీ ఉంటాయి కదా. ఫోటోలు అవి తీసేస్తారు, కెమెరామెన్ వచ్చి అక్కడ పెట్టి. ఇదంతా స్టార్ట్ చేసే ముందు మీ హెయిర్ హిస్టరీ కొంచెం చెప్తారా? ఏవైనా ప్రయోగాలు ఏమైనా చేశారా? కొంచెం డ్రైగా కనిపిస్తుంది చాలా. అంటే నేను స్టార్టింగ్ తెలియక నేను ఇంటర్మీడియట్ నుంచే కలర్స్ అవి వేయడం, బర్గండి అవన్నీ వేయడం. కలర్స్ మామూలుగా ఉండదు మరి. అంటే మనకి ఇంట్లో ఖర్చుకి డబ్బులు కట్టిస్తారు కదా, వాటిని వెళ్ళి అసలు ఏ బ్రాండ్ కూడా చూసేవాడిని కాదు. కొన్ని షాప్స్ లో మనకి విజయనగరం MG రోడ్లో కొన్ని షాపుల్లో బయట పెట్టేస్తుంటారు అనమాట. 500-600 అని ఉండేది. అక్కడ వెళ్ళి మనం వేయించుకునే స్థోమత ఎక్కడ తప్పట్లో. అదే 80 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ కొని చేసేస్తే అయిపోద్ది కదా అని డిఫరెంట్ అర్థం ముందు ఇప్పటికి ఎక్కడైనా వైట్ హెయిర్ ఉంటే వేసుకోవడం అలాంటివన్నీ చేస్తుంటారు. దానివల్ల కొంచెం డ్రై అయినట్టు ప్రత్యాపారాలన్నీ చేసాం దిక్కుతోని ఇలా వచ్చింది అన్నమాట. లెట్స్ గో. రైట్. నాకు ఎప్పుడు హెయిర్ కట్కి వెళ్ళినా చాలా భయం వేస్తుంది. దేనికి? ఆ హెయిర్ ని డీల్ చేయడం చాలా కష్టం. మన భార్గవ్లో మీరు అలాంటి లోకానే లేదు అసలు. మన భార్గవ్ ఆచితూ చేద్దాం. ఇలా ఎవరికి
ఎవరికైనా చేస్తే ఆ వీడియోలు నేను కూర్చొని చూసేవాడిని. ఇప్పుడు నా వీడియో నేను చూసుకుంటాను. తర్వాత హెయిర్ బాగుంటేనే కదా బ్రో మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. వెరీ ట్రూ. 70% కాన్ఫిడెన్స్ ఈస్ ఫ్రమ్ హెయిర్. హెయిర్, స్కిన్, మన డ్రెస్సింగ్ ఇవి ఉంటే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకోటి తెలుసా నీకు, నేను బాగా లావుగా ఉండేవాడిని. నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లో ఉండేవి అనమాట. కూర్చున్నా సరే పొట్ట మడతలు పడుతుందేమో, అందరికి కనిపిస్తుందేమో అని ప్రతి విషయంలో వెనకాల ఉండడం, అంటే ముందుకు వెళ్ళకపోవడం ఇలా అవుతూ ఉండేది అనమాట. ఎప్పుడైతే ఒపీనియన్ చెప్పాలన్నా సరే వాయిస్ రాదు, బయట రాదు. 85 kgs నుంచి 85 నుంచి 65 వచ్చా. బాగా సన్నబడ్డాను అనమాట. ఎప్పుడైతే అంత తగ్గానో తెలియని కాన్ఫిడెన్స్, ఒక ఉత్సాహం, ప్రతి దాంట్లో ముందుకు రావడం, మనకేంట్రా అని చెప్పి ఆ ఊపులోనే ఫిల్మ్ ఇమోజీ స్టార్ట్ అయింది. గైస్ బై ద వే ఇది పెళ్లి అయిన తర్వాత వస్తుంది. సో పెళ్లికి ముందు రాదు ఇది. సో పెళ్లి అయిన తర్వాతే మీరు చూస్తున్నారు ఇది. ఓకే, కింద బై ద వే కంగ్రాచులేషన్స్ చెప్పండి అందరూ మన కిరణ్ అన్నకి. కంగ్రాచులేషన్స్ కిరణ్ అన్న. ముందుగానే థ్యాంక్ యూ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బియర్డ్ వచ్చేసరికి చాలా తిన్నుంది కాబట్టి ఏరియా మొత్తం కంప్లీట్లీ ఊలో పెట్టి ట్రిమ్ చేద్దాం. ఇది కొంచెం లెంత్ ఉంచుదాం. ఓకే, మాక్సిమం షేవ్ చేసినట్టు ఉంటుంది కానీ లెంత్ మాత్రం ఉంటుంది లైట్ గా. అన్ఈవెన్ ఉంటే కొంచెం షాబీ లుక్ వస్తుంది అనమాట. ఆ ఫొటోస్ లో కూడా మంచిగా కనిపించదు. సో కొంచెం క్లీన్ గా మెయింటైన్ చేద్దాం. జ్యూస్ బోనస్. గైస్ ఇప్పుడు హెయిర్ స్పా అవుతుంది అనమాట. సో అదే మీన్ టైం ఒక 30 minutes వెయిట్ చేయాలి. అందుకు పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేపిస్తున్నాం. టైం ఇప్పుడు మనం సేవ్ చేయాలి. ఓకే, వీడియో మా అమ్మ చూసింది అనుకో, నాకు చేయడం త్వరగా ఇలాంటివన్నీ తినండి మంచిగా. మీ పేరెంట్స్ కూడా తీసుకొస్తా, వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. మా రవి కూడా రావడం జరిగింది. క్లీన్ గా కనిపించాలి కదా మరి. ఆ మాత్రం కిतना समय होता और ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి, తెలుగే వచ్చా. కష్టపడిపోయావు సబ్స్క్రైబ్ టు ఫ్యాషన్ వర్డ్స్. సో ఇప్పుడు మనం హెయిర్ వాష్ చేద్దాం. హెయిర్ వాష్ అయిన తర్వాత జస్ట్ ఒక ట్యాన్ ప్యాక్ తీసుకొని, ఎందుకంటే ఒక 5 days ముందు ఫేషియల్ తీసుకుంటే ఇంకా మంచి ఇది కనిపిస్తుంది. సో ఇప్పుడు జస్ట్ ట్యాన్ ప్యాక్ ఒకటే. ఓకే, ఆఫ్టర్ దట్ లంచ్. మంచి క్వశ్చన్ అడుగుతాను, చాలా మంది తెలుసుకోవాలనుకున్న క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇమోజీ అనే ఇంట్రెస్ట్, లేకపోతే ఈ స్క్రిప్టింగ్, ఈ రైటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ అంటే బ్రో, ఇది నేను సాంగ్స్ అవి రాసేవాడిని అనమాట ఫస్ట్. సాంగ్స్? ఓకే. సో సాంగ్స్ రాసిన దగ్గర నుంచి ఫ్రెండ్స్ అందరూ బాగా రాస్తున్నారా అని చెప్పి గర్ల్ ఫ్రెండ్స్కి లవ్ లెటర్లు గట్రా రాయమనేవారు. సో అక్కడి నుంచి లైట్ గా పోయిటరీ అలవాటు అయ్యింది. సో దాని నుంచి మెల్లగా సీన్స్ రాయడం, సీన్స్ దగ్గర నుంచి అలా స్క్రిప్ట్స్ వైపు అలా మళ్ళింది అనమాట. అది ఇంకా డైరెక్టర్ అయిపోదామని హైదరాబాద్ రావడం జరిగింది అనమాట. నన్ను పెట్టి ఒక కామెడీ చేస్తాం మధ్యలోనే. కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ స్క్రిప్టింగ్, ఆ విఎఫ్ఎక్స్, ఆ ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ వీడియోస్ తెలుస్తుంది. అంటే బేసిక్ స్టెప్ బై స్టెప్ జరిగింది బ్రో అంతా. నాకు ఫస్ట్ నుంచి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో అలవాటు అనమాట ఇంటి దగ్గర నుంచే. అప్పుడు కూడా యూట్యూబ్ లోనే కొన్ని వీడియోస్ అవి చూస్తూ నేర్చుకున్నాను. విఎఫ్ఎక్స్ స్పెషలైజేషన్ చేయడం జరిగింది. విఎఫ్ఎక్స్ స్పెషలైజేషన్ తర్వాత మనకి కొంచెం టెక్నికల్ గా అంటే పాలిటెక్నిక్ ఏదో అని ఉంటారు, మీరేమో విఎఫ్ఎక్స్ ఫోటోగ్రఫీ అర్థం చేసుకున్నాను అనమాట. సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. చూసారా గైస్, హసల్ స్టార్టింగ్ లో ఆ హసల్
పట్టుదల ఉండాలి, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. ఫస్ట్ కష్టపడిన తర్వాత ఇప్పుడు అదే నాకు ఇప్పుడు అదే లైఫ్ ఇచ్చింది. చాలా మంది యూత్ ఇప్పుడు యూట్యూబర్స్ కి మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశారు. అన్న కష్టంగా ఉంది ఇది. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు మరి నాకు ఎవరు ఉన్నారు అలా మెసేజ్లు పెట్టడానికి? పేరెంట్స్ కూడా చాలా భయపడ్డారు. ఏంటి మొత్తం వదిలేసి వీడు యూట్యూబ్ అంటున్నాడు, అందులోంచి డబ్బులు వస్తాయా అనే క్వశ్చన్ మార్క్. మెయిన్ థింగ్ ప్లానింగ్ అంట. మొత్తం అంతే, ఒక ప్లాన్ పెట్టాలి ముందు. ఇది ప్లాన్ ఇలా వస్తుంది, అది నేను చేస్తానని చెప్పి అప్పుడు వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఎవరిని కన్విన్స్ చేయాలన్నా కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి బ్రో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒకసారి మీరు చూడండి. హెయిర్ అయితే నాకైతే ఒక మంచి వాల్యూమ్ వచ్చి షేప్లోకి వచ్చింది. ఇంతకుముందు అటు ఇటు కొంచెం డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనమాట. ఇప్పుడు ఒక ఫ్లో ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది. సో మీరేదో అడగాలనుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని సెలూన్స్లో మనకి 12 డే ప్యాక్ అని, 7 డే ప్యాక్ అని, ఒక 1 month ముందు ఒక గ్రూమ్ కానీ బ్రైడ్స్ కానీ తీసుకోవచ్చా? అది వర్త్ అంటే వర్త్ కాదని చెప్తాను నేను. ఎందుకంటే ఎన్ని చేసినా ఆ ఫంక్షన్ రోజు హల్దీ రాసేయడం ఎన్ని చేసినా అంటే 50-50 అని చెప్తాను నేనైతే. అంత వర్త్ ఏం కాదు. మీకు తెప్పించుకోవాలంటే తెప్పించుకోవచ్చు, లేదంటే అంత అవసరం లేదు. హెయిర్ సూపర్, ఫేస్ తెచ్చుకుంటే సరిపోతుంది. దిస్ ఈస్ ఫార్ మోర్ దెన్ ఎనఫ్ చెప్పాలంటే. అండ్ ఫేషియల్ నేను చెప్పినట్టు ఒక 5 days ముందు అక్కడ దగ్గరలో లోకల్ సలూన్లో మంచిగా, అండ్ లోకల్ సలూన్ అంటే బెస్ట్ సలూన్లో వెళ్ళి మోర్ సజెస్ట్ చేస్తాను. నేను అడుగుతాను ఆల్రెడీ. ఓకే ఓకే. నేను ఇంకా ఇంటికి 10,000 వదిలించుకుందాం అనుకున్నాను. అంత అసలు ఈ టైంలో బడ్జెట్ ఉంది కానీ చెప్పి ఖర్చు పెట్టొద్దు. చాలా మంది దీనికోసం బడ్జెట్ పెట్టుకుంటున్నారు. ఓ విధంగా మంచిదే కానీ ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు మన సలూన్ ఇందులోనే. సో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. సో అయిపోయింది, లంచ్కి వెళ్దాం. ఆకలి వేసేస్తుంది, వెయిట్ చేస్తున్నాను ఇందాక నుంచి కూడా. 2:30, 3 అయిపోయింది ఆల్రెడీ. సో లంచ్కి వెళ్ళిన తర్వాత దాని తర్వాత కార్యక్రమం లంచ్ తర్వాత బ్రేక్ తర్వాత చూడండి. భార్గవ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై డే అండ్ హిస్ డే. You look great, I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. గైస్, మనం స్టైలింగ్లోకి వెళ్ళే ముందు, అవుట్ఫిట్స్లోకి వెళ్ళే ముందు మనం ఇప్పుడు ఫిల్మ్ ఇమోజీ సాయి కిరణ్ అన్న రూమ్లో ఉన్నాం అనమాట. ఆయన ఫ్రెష్ అప్ అవుతున్నారు. సో ఆయన రొటీన్ ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఆ ప్రోడక్ట్స్ మనం రివ్యూ చేద్దాం. సో వచ్చే ముందు కానిచ్చేద్దాం అది. సో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సన్ని ఇలా చూపించు. సో ఫస్ట్ మనకి ఒక మంచి మాయిశ్చరైజింగ్ ఇది ఉందన్నమాట, నివియా బాడీ మిల్క్. ప్రెటీ గుడ్, మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఇదే వాడతారు. సో దిస్ ఈజ్ ఏ 10 out of 10. అండ్ హీఈస్ యూజింగ్ లోరియల్ ప్యారిస్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరం, హెయిర్ సీరం. సో హెయిర్ సీరం అనేది ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఎందుకంటే యూవీ రేస్ వల్ల మీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ సీరం ఈజ్ ఫైన్, బట్ అప్లైయింగ్ సీరం ఖచ్చితంగా సమ్మర్లో మీ హెయిర్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్స్ లైక్ సన్ స్క్రీన్ ఫర్ యువర్ హెయిర్. దాని తర్వాత ఈ గాట్ దిస్ ప్యాకో అనే పర్ఫ్యూమ్. దిస్ ఈజ్ ఏ దుబాయ్ పర్ఫ్యూమ్ అంట, ఎంతగా అడిగాను. సో ఈ స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇది డొక్కు, ఇది ఓపెన్ చేస్తే ఈస్ గెట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ బాటిల్. మంచి లైట్ వెయిట్ ఉంది. అండ్ మ్యాక్సిమం ప్రతిదీ కూడా దుబాయ్ సెంటర్ యూస్ చేస్తానంట. సో అదొక టిప్, మీరు ఫ్యాషన్ వర్జన్స్ నేర్చుకున్నారు ఫిల్మ్ ఇమోజీ గురించి. అండ్ ఈజ్ యూజింగ్ మినిమలిస్ట్ మాయిశ్చరైజర్. ఇది కూడా ఇంకో మాయిశ్చరైజర్, ఫేస్ మాయిశ్చరైజర్ అనుకుంటా, అది బాడీ మాయిశ్చరైజర్. సో ప్రిటీ గుడ్. అన్నీ అయిపోవచ్చాయి. ఇదే అయిపోయింది, ఇదే అయిపోయింది. అంటే వీ కెన్ అండర్స్టాండ్ హౌ ఆఫెన్ యూ యూజెస్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ దిస్ ఈజ్ ఇన్స్టెంట్ గ్లోయింగ్ రేడియన్స్ క్రీమ్ ఓలే నుంచి. సో వాళ్ళ వైఫ్ సజెస్ట్ చేశారు అనమాట. ఇది ప్రిటీ స్వీట్. అండ్ డెఫినెట్లీ హీ బీన్ యూజింగ్ దిస్ నివియా ఫ్రెష్ యాక్టివ్ అనేది రోల్ ఆన్ సిన్స్ 8 years నుంచి. అండ్ ఈజ్ రికమెండింగ్ మీ టు యూజ్ ఇట్. అండ్ నాకు కూడా కొంచెం స్వెట్ స్మెల్ సమ్మర్లో అందరికి ఉంటుంది కాబట్టి ఐఎమ్ ఆల్సో కన్సిడరింగ్ టు యూజ్ దిస్ అనమాట. అండ్ యూ ఆల్సో సర్ప్రైజింగ్లీ యూజెస్ ఏ బ్లో డ్రై. బ్లో డ్రై అనేది చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసు. అండ్ మీరు ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలి, ఒక ఎమోజీ పెట్టుకొని ఇప్పుడు కెమెరా ముందు కనిపిస్తే ఆయనకి ఎంత మెయింటెనెన్స్ ఉంటే, ప్రతిరోజు మీ మొహాలు చూపించాలి అందరికి, మీకెంత మెయింటెనెన్స్ ఉండాలి. ఆయన అందరు కనిపిస్తారు కానీ హీ కేర్స్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్స్. ఓకే, దట్స్ వాట్ మ్యాటర్స్. సో అది మీరు నేర్చుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ దిస్ బ్యాగ్, పర్సనల్ కేర్ బ్యాగ్ అనమాట. ఇందులో ప్రతిదీ కూడా తనకు కావాల్సింది పెట్టుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్గనైజేషన్. ఏమంటారండి సాయి కిరణ్ గారు? అంతే. సో ఇప్పుడు ఒక టక్సీడోకి రెడీ అవుతున్నారు అనమాట. అవుట్ఫిట్ రివీల్ జరగబోతుంది నెక్స్ట్ 2 minutesలో. బట్ ఐ వాంట్ యూ టు హ్యావ్ దిస్
గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. యాపిల్ వాచ్ పెట్టుకున్నారండి. నా నిన్న షాపింగ్కి వెళ్ళాం అనమాట. నేను చెప్పాను దయచేసి మీరు పెళ్ళికి యాపిల్ వాచ్ అప్పుడు దాకా అనుకున్నారు యాపిల్ వాచ్ పెట్టుకుని ఉండిపోదాం అని చెప్పి పెళ్ళికి. అమ్మ మా సబ్స్క్రైబర్స్ చెప్తారు, అందుకే నేనున్నాను మేహూనా. సో మీకోసం ఒక మంచి గిఫ్ట్ అనమాట పోలీస్ నుంచి. నాకు చాలా నచ్చింది, మీకు సెట్ అవుతుంది అని చెప్పి నాకు అనిపించింది. ఒకసారి మీరు అన్రాప్ చేయండి చూద్దాం, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఇచ్చారంటే ఖచ్చితంగా బాగుంటుంది. సూపర్ బ్రో, సూపర్. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ట్రై చేయండి. I can't wait, a first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time, to my place. I feel love, but it rains. So catch me if I fall. సపోర్ట్ చేయడం వల్లే మనం ఇలా కనిపిస్తున్నాం జనాలు. ఇప్పుడు మీరు వేసే బట్టలు, ఆ టక్సీడో కానీ అవన్నీ కూడా ఈ వాచ్తో చూస్తే ఇంకా అదిరిపోద్ది అనమాట. ఇప్పుడు మనం టక్సీడోతో చూడబోతున్నాం మన అన్నని. ఇప్పటిదాకా మన రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాం, రెడీ అవుతాం. కమాన్. మన బ్రోని మీరు టక్సీడోలో చూస్తున్నారు. ఇది నా ఆఫీస్ అనమాట. అండ్ ఈ టక్స్ ఏదైతే ఉందో రిచ్ కలర్, నైట్ టైమ్స్ ఈ డార్క్ కలర్స్ అనేవి మన హోల్ స్కిన్ టోన్ పాప్అవుట్ చేస్తాయి. ఇట్స్ 3 పీస్ టక్సీడో. అండ్ షర్ట్ కూడా టక్సీడో షర్ట్ అని చెప్పి సపరేట్గా ఉంటుంది. నార్మల్ షర్ట్ వేస్తే ఆ లుక్ రాదనమాట. దానిపైన ఈ బోటే అనేది, కిందన రిఫ్లెక్టివ్ షూస్ ఏవైతే ఉన్నాయో క్రేజీ ఉంది ఫిట్ అయితే. రిసెప్షన్కి ఐస్ అలా పాప్ అవుతాయి అనమాట చూసేవాళ్ళు. ఈ పాకెట్ స్క్వేర్ కూడా కొంచెం ఎస్ నైస్. ఒక చిన్న బీరోల్స్ వేసేద్దామా? ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ అవుట్ఫిట్. పెళ్లి కొడుకు చేసినప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ అనమాట. వైట్ అండ్ వైట్ ఏమని చెప్తారు కాబట్టి ఈ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకున్నారు. చెప్పండి, దీని గురించి నాకేం తెలియదు. ట్రెడిషనల్ లో కొంచెం వీక్ అనమాట. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నెహ్రూ జాకెట్ నేను చూస్తున్నాను, మంచిగా కుర్తా చూస్తున్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదేంటిది? ఇది మధ్యలోని ఎంబ్రాయిడ్ లాగా పిన్నా అంటే జస్ట్ దీనికి హుక్ ఇచ్చేసాడు అనమాట. సో ఇది లేకుండా ఇచ్చాడు, ఇది లేకుండా ఇచ్చాడు. ఓకే, బ్రూచ్ పిన్ అంటారు కదా దీన్ని. అంటే నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఏదో ఒక చిన్న ఒకటి అదే అడగాలి. పెళ్లి కొడుకు పంచ చేసుకుంటారు కదా, ఆ పంచ చాలా ప్లెయిన్గా ఉందని చెప్పి దాని మీద మళ్ళీ వర్క్ చేయించారు సపరేట్గా. సో నాకేం అర్థం అవుతుందంటే మీకంటూ ఒక స్పెషల్ మార్క్ మీ అవుట్ఫిట్లో ఉండాలని చెప్పి మీరు ఆశ్చర్యపడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటిది? బేసిక్గా మా ఫ్రెండ్స్ కొంతమందికి నేను ఫోటోగ్రఫీలో ఉన్నప్పుడు తీసేవాడిని కదా. సో ఏదో మిస్ అవుతుందని మనం బేసిక్ ఫోటోషాప్లో యాడ్ చేయడం ఇలా చేస్తాం ఫోటోషాప్లో. సో ప్రతి ఒక్కరి కళ్ళు ఒక ఫోటో లాంటిదే. మనం అందులో బాగుండాలంటే ఏదో ఒకటి మనకి ఉండాలి కదా. అవునవును, అలా అనమాట. సో అది చూడాలి మీరు ఏకంగా. అయితే అది ఇప్పుడు పంచ్ కాబట్టి ఇప్పుడు వేయలేరు. బట్ ఇలాంటి లిటిల్ డీటెయిల్స్ అనేవి తన ఓన్ మార్క్ సెట్ అవుతుంది అనమాట అవుట్ఫిట్లోనే. అది ఇదేంటి స్పెషల్గా ఉందని చెప్పి మొత్తం అటెన్షన్ దీని మీదకి వెళ్తుంది. బేసిక్గా మొత్తం వైట్ అండ్ వైట్ ఏమవును, వైట్ షర్ట్ కూడా చాలా మ్యూటెడ్ ఉంది అవుట్ఫిట్. సో ఇది సింపుల్గా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేయకుండా ఏదో కొంచెం అక్కడ నెక్స్ట్ షూస్ కూడా చూస్తే మంచి మోనోక్రోమాటిక్లోనే బ్రో సెలెక్ట్ చేసేది. మొత్తం బ్రౌన్ కదా, సో డార్క్ బ్రౌన్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఆల్సో పెళ్ళికి కొనేసుకొని పక్కన పడేలాం కదా, మిగతా అవుట్ఫిట్ మీద కూడా వేయాలని చెప్పి ఇది సెలెక్టెడ్ అనమాట. సో ఇది కూడా లైట్గా అలా అక్కడక్కడ బీరోల్స్ వేస్తాం, చూసాండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ బ్రో. మీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. మీన్స్ అ లాట్. సో ఇప్పుడు గ్రూమింగ్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. సో గ్రూమింగ్లో చెప్పినట్టే ఒక 5 days ముందు ఫేషియల్ తీసుకొని సరిపోద్ది. ఫ్యాషన్ మన వాళ్ళు చూసారు. సో రిసెప్షన్ అవుట్ఫిట్ చూస్తారు ఆల్రెడీ, అండ్ పెళ్ళికొండ చేసే అవుట్ఫిట్ కూడా చూస్తారు. అండ్ ఒకటి అడగాలనుకుంటున్నా ఏంటంటే, మీరు మీ లైఫ్లో ఫ్యాషన్కి ఎంత రోల్ ఉంది, ఎప్పుడు ఎలా షాపింగ్ చేస్తారు, ఏం షాపింగ్ చేయాలనుకుంటారు?
బేసిక్గా నేను ఇలా బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొంటూనే ఉంటాను. విండో షాపింగ్ ఎక్కువ. విండో షాపింగ్ అంటే చాలా ఇష్టం. సో చాలా సంవత్సరాలు నన్ను నేను కట్టడి చేసుకున్నాను మా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఏదైనా అవని. చిన్న కిరాణా షాప్కి వెళ్ళినా సరే నాకు ఇష్టం. వాళ్ళు అలా వేలాడి తీసినవన్నీ నేను చూసి ఇది కొందాం ఇది కొందాం ఇది కొందాం ఆ మైండ్ సెట్ అనమాట నాది ఎక్కువ. విండో షాపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకో తెలియని రిలాక్సేషన్ వస్తుంది నాకు అలా. కాకపోతే మా వాళ్ళు తిడతా ఉంటారు, డబ్బులు దించుకోవడం అంత సరదా నీకు అని. సో అలా ఎప్పుడైనా బట్టలు అయినా సరే అంతే వెళ్ళి, బట్ దేనికి కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్గా పెట్టను, తక్కువ రేటువే ఎక్కువ కొంటుంటాను అన్నమాట. అది సో బ్రాండ్స్ కాకుండా ఎక్కువ క్వాంటిటీ, ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్. ఇప్పుడు మనకి కొంచెం పేరు వచ్చిందంటే ఇలా కాలర్ ఎవడు చూడడం మన బ్రాండ్. సో ఏది వేసినా సరే బాగానే ఉంటుంది అనమాట. నాకు ఫిట్ సరిపోతే చాలా అని చూస్తాను అనమాట, బ్రాండ్ ఏం చూడండి అనమాట. ఫిట్ అంటే గుర్తొచ్చింది మీ ట్రాన్స్ఫర్మేషన్ ఇందా నేను మాట్లాడుకున్నాను అనమాట. ఇంతకు ముందు ఇక్కడ బిఫోర్ ఫోటో మధ్యలో వేస్తా చూడండి, ఇలా ఉండే మనిషి ఇలా అవ్వడానికి వాట్ ఈస్ ద మెయిన్ మోటివేషన్ అన్నది కనుక్కోండి. అంటే కొంచెం బాగా చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, బాగా షైగా ఫీల్ అయ్యాను. సో దేనికి ఒకవేళ స్టార్ట్ చేస్తే మారుతామా అంత స్పీడ్గా, అన్ని డౌట్లు, రకరకాల డౌట్లు. జిమ్ కోచ్ డైట్ అడిగితే ఆ డైట్ చూస్తే భయం వేసి అందులో ఏమీ ఉండేది కాదు. సో స్టార్టింగ్లో అంతా పచ్చిగా అనిపించేది. షుగర్స్ కట్ చేసేమనేవాడు, సాల్ట్ కట్ చేసేమనేవాడు, వైట్ రైస్ కట్ చేసేమనేవాడు. సో ఇలా ఇన్ని చెప్పేసరికి రోజులో తినేసరికి ఎందుకో సరిగ్గా ఆకలి తీరని ఉన్నట్టుగా అనిపించడం. సో ఇలా అనిపించేది 15 రోజులు అలవాటు అయితే. బట్ దేనికైనా ఇప్పుడు మన యూట్యూబ్లో కొద్దిగా గొప్ప పేరు వచ్చిందంటే కూడా మన కన్సిస్టెన్సీయే ముఖ్యం. ఇప్పుడు మన పరిస్థితి మారింది దానివల్ల, మనం కన్సిస్టెంట్గా వీడియోలు చేయడం వల్ల. డిసిప్లిన్ ఒక చిన్నపాటి డిసిప్లిన్ ఇంకా రావాలి మనకి. యాక్చువల్లీ ఇప్పటికీ డిసిప్లిన్ అని మనల్ని అనకూడదు, ఇంకా రావాలి. సో ఆ చిన్నపాటి ఆ కన్సిస్టెన్సీ మనం ఫుడ్లో కూడా ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఈవెన్తో మనం కొంచెం తక్కువ వర్కౌట్స్ చేసినప్పటికీ, చిన్నపాటి స్ట్రెచెస్ చేసినా సరే మన డైట్ బాగుంటే మాత్రం రిజల్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. సూపర్. నెక్స్ట్ ఆఫ్ టాపిక్, ఇప్పుడు ఫిల్మ్ ఇమోజీలో ఎక్కువ లాంగ్ ఫామ్ కంటెంట్ పెడుతూ ఉంటారు, జనాలకు కూడా అదే నచ్చుతూ ఉంటారు. ఎందుకు షార్ట్ ఫామ్, ఇప్పుడు చాలా మంది షార్ట్ ఫామ్ పెట్టి ఫుల్ ఫేమస్ అయిపోతున్నారు, కానీ మీరు లాంగ్ ఫామ్ కి మెయిన్ గా స్టిక్ అవుతున్నారు. ఇప్పుడు క్రియేటర్స్ అందరూ రివర్స్ అయ్యారు. ఫస్ట్ ఎలా ఉండేదంటే నేను స్టార్ట్ అయినప్పుడు షార్ట్ కంటెంట్ స్టార్ట్ చేసి లాంగ్ కంటెంట్ వైపు వచ్చా. సో 1 minute వీడియోస్ చేసుకుంటూ, సో అప్పటికి రీల్స్ అలా ఏం లేదు. బట్ ఇన్స్టాగ్రామ్లో అందరూ షేర్స్ చేసుకునేవారు. సో అలా అప్పటి నుంచి సో ఫస్ట్ మేము షార్ట్ కంటెంట్ చేసి తర్వాత లాంగ్ కంటెంట్ వచ్చాం. 8 minutes చేసేవాళ్ళం. సో దాని తర్వాత 10 minutesకి వెళ్ళింది, అది 15 minutes అయింది, 25 minutes 25 అయింది, 30-35 కూడా చేసాం. ఇంకా చూస్తే నువ్వు మా ఛానల్లో మూవీ కట్స్ రిలీజ్ చేస్తాం. ఏదైనా సిరీస్ చేస్తే ఆ సిరీస్ మొత్తాన్ని ఒక మూవీ కట్ కింద రిలీజ్ చేస్తాం. దానికి కూడా 5 million వినాయక చవితి కూడా చేశారు. అలా వస్తుంటాయి జనాల ఆదరణ అంతే. దానివల్ల నిజంగా మన ఓన్ పర్సనాలిటీ తెలుస్తుంది. షార్ట్ ఫామ్ కంటెంట్ వచ్చేలా స్క్రోల్ చేసి వెళ్ళిపోయినా కానీ లాంగ్ ఫామ్ చూసి మన క్యారెక్టర్ ఏంటి, మన యాటిట్యూడ్ ఏంటి. నాకేమనిపిస్తుంది అంటే బ్రో, ఇప్పుడు ఈ రీల్స్ షార్ట్స్ వల్ల ఒక మనిషికి ఒక అరగంటలో 30 రకాల ఎమోషన్స్ వెంటనే మారుతున్నాయి అని అనిపిస్తుంది నాకు. బ్రెయిన్ చాలా స్ట్రెస్ఫుల్ అవుతుంది. ఇలా స్వైప్ చేస్తే దేవుడిది వస్తుంది, వెంటనే ఏవో బొమ్మలు వస్తాయి, ఇంకా ఏవో అన్నీ ఒకేసారి ఒక అరగంటలో మనం ఖాళీగా ఉండి అన్ని ఎమోషన్స్ ఫీల్ అయిపోతున్నాం, నంబ్ అయిపోద్ది బ్రెయిన్. సో అంత స్పీడ్గా ఒక్కొక్క ఎమోషన్ మీద ఇదైతలోకి హెల్దీ కూడా కాదు. దీనికి అలవాటు పడి జనాలు అంటే ఈజీగా దాన్ని ఏమంటారు, డోపమైన్ ఏదో అంటారు, కొంచెం దాన్ని కోరుకుంటారు కదా, టాక్సిక్ డోపమైన్ వస్తుంది.
సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుందేమో జనాలకి అని ఖచ్చితంగా. అది ఎలా స్క్రోల్ చేస్తే ఇప్పుడు బ్రెయిన్ నంబైపోద్ది కదా, మైండ్లెస్లీ స్క్రోల్ చేస్తాం. అప్పుడు ఇంత ముందు పిల్లల్ని తిట్టేవారు, ఎందుకు అలా ఫోన్ పట్టుకొని అలా కూర్చుంటున్నాం అని టిక్ టాక్లు చూసుకుంటా. అది ఇప్పుడు పెద్దవాళ్ళ చేతుల్లో కూడా వచ్చేసి ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి యూట్యూబ్ దగ్గర నుంచి అన్ని స్క్రోలింగ్లు పెరిగి వాళ్ళు కూడా అలాగా కూర్చొని స్టార్ట్ చేశారు. ఈ డోపమైన్ డీటాక్స్ అనేది కూడా చేయాలి. అది లేకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా అయితే నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తాం మనం, ఓకే, కంటెంట్ క్రియేటర్స్ అనగా నేను చాలా ప్రమోషన్స్ చేశాను, మీరు చాలా ప్రమోషన్స్ చేశారు. నేను ఎప్పుడు బెట్టింగ్ గా ప్రమోట్ చేయలేదు, మీరు కూడా ప్రమోట్ చేయలేదు. నాకు పర్సెప్షన్ ఉంది దాని మీద, మీ పర్సెప్షన్ ఏంటి? కష్టపడి సంపాదించాలి బ్రో, ఏదైనా సరే మనం కష్టపడితేనే పొద్దున్న మనకి బాగుంటది. సో ఈజీగా మనీ వస్తుంది అని చెప్పని మనం నిజంగా బెట్టింగ్ యాప్ లో పెడతామా? నువ్వు కానీ నేను కానీ అలాంటి షార్ట్ కట్స్ నమ్ముకుంటే ఎంతసేపు మనకి? నువ్వు ఇలా స్టైల్ చేయండి అని నువ్వు ఒక ఫ్యాషన్ గురించి చెప్తావు, నువ్వు ప్రయోగం చేసి అది సక్సెస్ అయితే చెప్తావు. నువ్వు ఇలా చేసి అది చెత్తలాగా అయిపోయి జనాలకి అది చెప్తే ఏమైనా వర్కౌట్ అవుతుందా? సో సేమ్ ఇప్పుడు నువ్వు నేను బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేసుకొని అందులో నిజంగా మనకి లక్షల కోట్లు వస్తే జనాలకి చెప్దాం, మనం చెయ్యం. ఆడి దగ్గర 1,00,000 2 లక్షలు తీసుకొని అరే బెట్టింగ్ యాప్ సూపర్, ఈ మధ్య చూస్తే ఆడి లైవ్ లో ఇన్వెస్ట్ చేస్తారట చూడండి, దిగుతుంది అని లైవ్ లోనే చెప్పి అమ్మేస్తాడంట స్టాక్ ని. చాలా మంది చేస్తారు. అసలు స్టాక్స్ గురించి అంత నమ్మకం ఎలా చెప్తున్నారు నాకు అర్థం కాదు. దానికి ఒక టైమింగ్ ఉంటది, కొనడానికి ఒక రీసెర్చ్ ఉంటది. సో అసలు నాకైతే మతి పోద్ది అనమాట. సో అంత ప్రాసెస్ ఉన్న దాన్ని వీడు లైవ్ లోనే 20 సెకండ్ల యాడ్ లో ఎలా అమ్మేసి కొనేస్తాడు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తెచ్చుకొని ఫస్ట్ వీళ్ళందరినీ గ్రాబ్ చేస్తున్నాయి. ఒకటి బ్రో, జనాలు చాలా నమ్మి మనల్ని ఒక స్థాయిలో కూర్చోబెట్టారు. మనం కూడా ఆచితూచి వీడియోలు చేయాలి, ఆచితూచి ఏ ప్రమోషన్ అయినా వేయాలి. నిజంగా అది పని చేస్తుంది అంటేనే రేపు పొద్దున మనం ఒక స్థాయిలో నించుంటాం. పని చేయలేదు అనుకో అంతే. ఎనీవేస్ ఈ 3 days అనేది చాలా ఒక సాఫీగా ఒక కొత్త బాండ్ ఏర్పడింది మనకి. నాకు కూడా కొత్తగా అనిపించింది. అంటే ఎప్పుడు నేను బట్టలు కొనుక్కోవడం వేసుకోవడం ఇలాగే తప్పితే ఒకరితో ఫ్యాషన్ గురించి ఒక జర్నీ చేయడం కానీ నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే మీరు మీ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ మీరు చేస్తారు. ఖాళీ టైంలో ఈయన స్టాక్స్తో పాటు ఫ్యాషన్లోనే ఏమున్నాయి, గ్రూమింగ్లో ఏముంటాయి, లేకపోతే స్కిన్ కేర్ కానీ ఇవన్నీ కూడా ఈ రీసెర్చ్ ఇస్ అ లాట్. అది నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది అనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళ సైడ్ ఆఫ్ రీసెర్చ్ అంటూ ఉండాలి, ఆ టైం కేటాయించాలి. అంటే డిఫరెంట్ స్టోరీస్ రాసేటప్పుడు ప్రతి దాని గురించి మనకి ఎంతో కొంత తెలిసి ఉంటాను. మీరు చెప్పిన దేని గురించి అయినా నాకు బీభత్సమైన నాలెడ్జ్ ఉందనే నేను అన్నాను, కానీ అది తెలియదు అని మనం అనిపించుకోకూడదు. అండ్ ఎనీవేస్ మీన్స్ అ లాట్ బ్రో. మా సబ్స్క్రైబర్స్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు చాలా మంది లాస్ట్ టైం ప్రసాద్ అన్నతో కూడా కొలాబ్ చేసాం, ఇప్పుడు ఫిల్మ్ వచ్చి కిరణ్ అన్నతో కూడా కొలాబ్ చేసాం అనమాట. అలాగే మన మెన్స్ ఫ్యాషన్ వైబ్స్ అని మొన్న వ్లాగ్ కూడా పెట్టాను. సో రీజన్ ఏంటి, ఎంతమందితో ఎందుకు కొలాబ్ అవుతుందో సడన్గా అని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్నారు. ద థింగ్ ఈజ్ ఐ వాంట్ టు ప్రమోట్ పాజిటివిటీ త్రూ మై ఛానల్. ఇప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసి ఒక వీడియో చూస్తున్నారంటే అరే ఓకే ఈ వీడియోలో కాంట్రవర్సీలు ఉండవు, లేకపోతే కోల్డ్ వార్లు ఇలాంటివి ఉండవు, మంచిగా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. అలా చూస్తే మీకు ఒక కైండ్ ఆఫ్ హాయ్ ఉంటుంది అనమాట, ఆ కైండ్ ఆఫ్ పాజిటివిటీ ఉంటుంది. మీరు దాన్ని నలుగురికి వెళ్ళి పంచుతారని చెప్పే ఇలా నలుగురితో కొలాబరేట్ అంటే ఇదే కాదు, మీరు ఆఫీస్ స్పేస్ అవ్వచ్చు, కాలేజ్లో అవ్వచ్చు, ప్రాజెక్ట్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ట్రావెలింగ్ లో కూడా అవ్వచ్చు. కొలాబరేషన్ ఇది ఇంటరాక్షన్. అది కొలాబరేషన్ అంటే నువ్వు నాకు లక్ష ఇచ్చి లేదు, కమర్షియల్ ఆస్పెక్ట్ లేదు ఇందులోని, నెవర్ ఎట్ ఆల్. ఒక విజయనగరం వాడు కూర్చొని మాట్లాడుతున్నాం సరదాగా నా పెళ్లి పనుల్లో నేను ఉన్నా. సో అందులో చిన్న చెయ్యి చెయ్యేసి స్టైలింగ్ ఇదంతా చేసి ఇవన్నీ ఇలాగైతే పద్ధతిగా ఉంటుంది చెప్పు. సో దట్ ఈస్ మై ఓన్లీ థింగ్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇలాంటివి ఇంకా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఎవరితో కొలాబ్ అవ్వమంటారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈ మేక్ ఓవర్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఫిల్మ్ ఇమోజీ ఫ్యాన్స్ అందరూ కూడా కిందన ఎస్ ప్రెసెంట్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఓకే, చేస్తారు మా వాళ్ళందరూ. లాస్ట్ ఒక్కసారి ఆ ఫ్యాషన్ వర్డ్స్ మీ భాషలో, మిడిల్ క్లాస్ భాషలో ఒకసారి చెప్పేస్తే
సబ్స్క్రైబ్ టు ఫ్యాషన్ వర్స్. ఎస్, అలాగే ఫిల్మ్ ఎమోజన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తారు బ్రో మన వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు, కష్టపడి వీడియోలు చేస్తున్నాం. ఇది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా 60% ఎంతమంది ఉన్నారు, బట్ మన వాళ్ళు చేసేస్తారు, తప్పది ఉద్యోగులు. సో దట్స్ ఇట్ గైస్, అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై. థ్యాంక్ యూ.